కరెక్టే సార్. వారు ఎలక్షన్ కోసం గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్ కోసం మాట్లాడితే సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని నిద్రలో గూడా కలవరిచ్చారండి. కానీ పిఠాపురం వారి నియోజకవర్గంలో ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు? కర్నూలులో కరుణాకరో ఎవరో ఒక అతను చేస్తే దానిపైన ఏ విధమైన తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? ఈ 9 నెలల కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? ఇన్ని అత్యాచారాలు జరిగిన చోటికి డిప్యూటీ సీఎం గారు వెళ్ళారా? హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారా? కనీసం చంటి బిడ్డ ఎక్కడుందో కానీ కనీసం కనిపెట్టలేని పరిస్థితి ఈ ప్రభుత్వ దౌర్భాగ్యం అండి. అన్నది అన్నట్టుగా జరిగితే సుగాలి ప్రీతి గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇచ్చారా? ఆర్థికంగా చేయూత ఇచ్చారా? ఉద్యోగపరంగా చేయూత ఇచ్చారా? ఆ యొక్క నేరస్తుల్ని శిక్షించడానికి ప్రయత్నించారా? లేదు, వారి పిఠాపురంలో వారి నియోజకవర్గంలో జరిగిన దాన్ని ఆ నాయకుడిని రిమాండ్కి పంపించి ఆ పాపకి న్యాయం చేశారా? ఎక్కడ ఎన్ని జరిగినాయి? ఏ ఒక్కటే చేయలేదు. ఏ ఆడబిడ్డకే చేయలేదు. 35,000 మంది ఆడబిడ్డలు అన్నారు. కనీసం 100 మందిని బయటికి తీసుకొచ్చారా? 100 మందిని 35,000 మంది బయటికి వెళ్ళిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని అసత్య ప్రచారం కదండి చేసింది. మరి మీకు అధికారం వచ్చి 9 నెలలు అయిపోయింది కదా. ఒక 100 మందిని తీసుకొచ్చారేమో చెప్పండి. వారు మాటల ప్రభుత్వం అండి, అది అబద్ధాల ప్రభుత్వం, ఈవీఎంల ప్రభుత్వం. ఏదైనా కూటమి అయితేనే వాళ్ళు గెలవగలరు, విడివిడిగా అయితే గెలవలేరు. ఎందుకనంటే చాణక్యుడు ఒక మాట అన్నాడు, రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకమవుతారంట. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నా తల్లిని తిట్టాడు అని విమర్శించారు. ఆ విమర్శించిన డిప్యూటీ సీఎం గారు వారితోనే జతకట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా విమర్శించారు. ఆ విమర్శించి వారు జతగట్టి ఈరోజు గెలుపు కోసం ప్రయత్నించారు. అంతేగాని వేరే కాదు. వాళ్ళు శత్రువులైనా కానీ ఎందుకు ఏకమయ్యారు అని అంటే కేవలం చాణక్యుడు చెప్పిన రాజనీతి అండి అది. ఆ రాజనీతి ఇప్పుడు చెప్పింది కాదు, ఏనాడో చెప్పిన నీతి. ఆ రాజనీతిని ఖచ్చితంగా అలా జరుగుతుంది. కాలం అనేటువంటిది సామాన్యమైంది కాదు, చాలా శక్తివంతమైంది. ఎవరు చేసిన పాపానికి వారు జమ కట్టాల్సింది.